ఆడడానికి పక్కా కమర్షియల్ టీం వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. 100 బాక్స్ ఆఫీసులకి సరిపోతుంది ఇతని కటౌట్. క్యారెక్టర్ ఏదైనా సరే ఈయన పర్ఫెక్ట్. ఈ సినిమా పక్కా హిట్. పక్కా కమర్షియల్ హీరో గోపిచంద్ గారు. పక్కా కమర్షియల్ గా ఉండాలని చెప్పి మేమే ఎక్కువగా బాగా వెలిగించమని చెప్పి డబ్బులు ఎక్కువ పే చేసాము. ఇదిగోండి పూజ కూడా చేయించాము. సో ఇవాళ వెల్కమ్ దీంతోనేనండి. బొకేలు అవన్నీ మానేసాం మేము. బొట్టు పెట్టుకోండి. సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని చెప్పి పూజ చేసామండి. ఇదిగోండి ప్రసాదం కూడా. మరి ఇదంతా చేసిన దానికి కమర్షియల్ కదా, నేను కూడా పక్కా కమర్షియల్. డబ్బులు కరెక్ట్ మా ప్రొడ్యూసర్ గారు ఇస్తారు. మీ మీద నమ్మకం మాకుంది. గోపిచంద్ గారు వెల్కమ్ టు క్యాష్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు లాంగ్ 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 ఎగో మా జీన్స్ కార్యక్రమానికి వచ్చి ఆడి బోలెడు డబ్బులు గెలుచుకొని వెళ్ళారు. అలాగే ఈ రోజు కూడా బాగా పక్కా కమర్షియల్ కాబట్టి గెలుచుకుంటారన్న నమ్మకం మాకుంది. డెఫినెట్ గా ట్రై చేస్తాను. ఓకేనండి, వెల్కమ్ టు ద షో. ప్లీజ్ అండి, అది మీ పోడియం. కొత్త కంటెంట్ ని కొత్తగా డైరెక్ట్ చేయడం ఇతని స్టైల్. లో బడ్జెట్ అయినా హై బడ్జెట్ అయినా సినిమా మాత్రం పక్కా హిట్. లెట్స్ వెల్కమ్ డైరెక్టర్ మారుతి గారు. వెల్కమ్ టు ద షో అండి. ఎందుకంటే మీ సినిమాలు ఎప్పటికప్పుడు అలారం లాగా మమ్మల్ని నిద్ర లేపుతూ ఉంటాయి కాబట్టి మేము మీకు అలారం ఇచ్చాం. దీనికి కమర్షియల్ వాల్యూ కొంచెం ఎక్కువ, తర్వాత ఇస్తారుగా. కానీ ఇది ఆగిపోయినట్టుంది. భలే వాళ్ళే, అది ఆగదు. మనం ఎక్కడ కావాలంటే అక్కడ ఫిక్స్ చేసేసుకొని తిప్పేసుకోవడమే. ఇందాక పూజ చేసుకుని ప్రసాదం అది ఇచ్చానండి, దాని డబ్బులు ఒకటి బాకీ. అలాగే ఇప్పుడు ఈ అలారం కాస్ట్. మేము పక్కా కమర్షియల్ అండి. మేము కూడా కాదండి, మేము అడగకుండానే అమ్మేస్తున్నారు మీరు. ఎలాగా? ఇది అమ్మే వస్తువులు కాదు, ఇవి వెల్కమ్ గిఫ్ట్లు. ఓ వెల్కమ్ గిఫ్ట్ లా? గిఫ్ట్ అని చెప్పి మళ్ళీ డబ్బులు అడుగుతున్నారు. కాకపోతే మీది పక్కా కమర్షియల్, మాది కూడా పక్కా కమర్షియల్. ఏదో మేము కూడా బతకాలి కదండి, అందుకని. తప్పకుండా. సో వెల్కమ్ టు ద షో అండి. మీరు అక్కడే ఆడియన్స్ టేస్ట్ కి తగ్గట్టుగా ఉంటుంది ఈయన మూవీ సెలెక్షన్. ఇంకొక ఆయనదేమో సెలెక్షన్ ఏదైనా సరే కలెక్షన్ ఫుల్. లెట్స్ వెల్కమ్ బన్నీవాస్ గారు అండ్ ఎస్కే గారు. కొట్టినట్టుగా అట్ట చూడకే, సిటీ గుండెకే, ఊరి కూరికే, సట్ట పెట్టకే. లెక్కలు బాగా పక్కా కమర్షియల్ కాబట్టి, ఎలాగో కలెక్షన్స్ ఫుల్ గా వచ్చేస్తుంది కాబట్టి ఫుల్ గా మీరు లెక్కెట్టుకోవడానికి క్యాల్కులేటర్ ఇచ్చేసాం. మేము ఈ మధ్యలో ఎలా వేస్ట్ చేయట్లేదండి, ఫోన్ లో ఉంటాయి క్యాల్కులేటర్. అవునయ్యా, ఫోన్ లో ఉంటుందని తెలియదా మీకు? అది ఫోన్ లో ఉండేది వేరు, కొన్ని నంబర్స్ అందులోకి మనకి రావంట, అందుకని ఇది ఇచ్చేసారు. దీనికి కూడా మాకు అమౌంట్. పర్స్ మర్చిపోయాను. మీరు ఇది వాడండి, కానీ మీరు బల్బులాగా వెలిగిపోతూ ఉంటారు కాబట్టి ఇది ఇచ్చామన్నమాట. అంటే దీనికి కరెంట్ కావాలి కదా, అది లేకుండా ఇదేం చేసుకోవాలి? ఆయనే కరెంట్ ఏ తార్స్ లో ఉంటుంది. వెల్కమ్ ప్లీజ్. పక్కా కమర్షియల్ టీమ్ తో ఈ రోజు పక్కా కమర్షియల్ క్యాష్ మేము ఆడబోతూ ఉన్నాము. ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము. మన మొట్టమొదటి రౌండ్ పైసా వసూల్. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటేనండి, సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. మీ ముందర బజర్లు ఉన్నాయి, అవి మీరు బజర్ నొక్కారనుకోండి, ఎవరు ఫస్ట్ బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళు వెళ్ళి వసూల్ వాళ్ళు ఆడతారు. ఈ కాయిన్ అందులో పడితే ఆ డబ్బులు మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. ఒకవేళ డబ్బుల్లో పడకుండా SBL లో పడితే మాత్రం సుమా ప్రీమియర్ లీగ్, సుమా బేగం బజార్ లీగ్ లాంటివి ఉన్నాయి, అవి ఆడిస్తాం. అంటే అవి పనిష్మెంట్లు అన్నమాట. పనిష్మెంట్ల విషయంలో కూడా మేము కమర్షియల్ కి ఏం మాత్రం తగ్గము, మేము ఫుల్ కమర్షియల్ గా ఉంటాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్. ఆప్షన్ ఏ చెరోఫోబియా, బి ఎరోఫోబియా, సి కైనోఫోబియా, డి అర్గోఫోబియా. జాబ్ పోతుందనే భయం ఉన్నవారికి ఏ ఫోబియా ఉన్నట్టు? నాలంటోడికైతే అన్ని ఫోబియాలు వస్తాయి. పాయింట్లు ఏం పోవు, బజర్ నొక్కొచ్చు, డబ్బులు పోవు. దీంట్లో హెల్ప్ లైన్ ఏం లేవా? ఆ హెల్ప్ లైన్ లేవు. 4 ఆప్షన్స్ నుంచి ఏదో ఒకటి కొట్టేయడమే.
ఏం చెప్పమంటారు ఈ నాలుగిట్లో ఏదో ఒకటి చెప్పండి. డి కాదు, మిగతా మూడిట్లో ఏంటాను. అగ్రాఫోబియా అంటే ఇంట్లో భయపడిపోయి బయటకు వెళ్ళకుండా ఉంటాం. ఈ త్వరగా నాకుండేది. అలాంటి ఒక ఫోబియా కూడా ఉందా? ఇంట్లోనే కూర్చొని భయపడి. దాని బాధితుడు కూడా నేనే. అవునా? అంటే ఆయన బయటకు వచ్చేవాడు కాదు. ఆయన బయటకు వచ్చేవాడు కదా, ఆయన బయటకు తీసుకురావడానికి నేను వస్తువులు పగలగొట్టేవాడిని. అదే ఫోబియా అంటారని నేను ఆలోచిస్తాను. అయితే మీకు బయట ఫోబియా ఉంది అంటే బయటకు వెళ్తే భయపడడం అనే ఫోబియా, మీకు పగలగొట్టే ఫోబియా. ఇంతకీ మీరేమనుకుంటున్నారు ఈ మూడిట్లో? ఎరోఫోబియా లాక్. మారుతి గారు కైనోఫోబియా. ఆప్షన్ సి లాక్. మణివాస్ గారు అలాగే డి కాదని తెలుసు కాబట్టి మిగిలింది ఏ అక్కడ. మీరు ఎలా డి కాదని తెలిసింది? ఈయన అన్నాడు ఎర్గోఫోబియా అంటే ఆయన ఏదో అన్నాడండి. మీరు అవన్నీ పట్టుకొని వెళ్ళిపోతే చాలా కష్టం బాబు. లేదండి, ఆడికి 5-6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అది. అంటే 4-5 ఫోబియాలు ఉన్నాయంటావేంటి? 4-5 ఫోబియాలు ఉన్నాయంటావేంటి? ఏ చెరోఫోబియా. గోపిచంద్ గారు డి. ఆప్షన్ డి ఎర్గోఫోబియా. ఈయన ఇందాక ఏదో అన్నారు, వర్గోఫోబియా నా కాదు, ఎర్గోఫోబియా ఏదో ఉంది అని అన్నారు. మరి మీరు చదువుకున్నారండి దాని? అగరోఫోబియా ఇక్కడ లేదు కదా అది. అదే నేను చెప్పాను. ఆయన ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయే ఏమిటి? ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. చెరోఫోబియా కూడా కాదండి. ఇంకొక రాంగ్ ఆన్సర్ తీస్తే కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. జాబ్ పోతుందనే భయం ఉండే ఫోబియా పేరు ఎర్గోఫోబియా. ఇది ఈడు తప్పు. ఈయనది వేరే ఫోబియా. గోపిచంద్ గారు రండి. పర్వాలేదండి, మా వసూలు వాళ్ళు లేకపోతే జనరలీ పనిష్మెంట్లే ఎక్కువ వస్తూ ఉంటాయి. మీ టీం పక్కా కమర్షియల్ కాబట్టి అందులో కూడా 50,000 సొంతం చేసుకున్నారు. సో సెకండ్ క్వశ్చన్ ఆప్షన్స్ ఇప్పుడు. ఆప్షన్ ఏ 0.5%, బి 0.7%, సి 0.9%, డి 1%. ప్రపంచంలో ఎంత శాతం మంది ఏ టైంలో అయినా తాగడానికి సిద్ధంగా ఉంటారు? అంత తక్కువ ఉందేంటండి? సారీ, మీరు వస్తారని తెలియక. ఓకే మారుతి గారు. బి 0.7%. ఎందుకు అలా అనిపించింది మీకు? న్యూమరాలజీ లెక్కేసేయాలి. ఏంటి మీకు అది కూడా వచ్చా? అయ్యా కింగ్ దాంట్లో. ఆయన ఇండస్ట్రీలో ఎంతో మంది పేర్లు మార్చాడు. ఆయన ఎంతో మంది పేర్లు మార్చారా? అమ్మో ఇప్పుడు ఎందుకు ఇప్పుడు నా పేరు మార్చుకుందామని. హీరోయిన్లు మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతో మంది నేమ్ స్పెల్లింగ్ మార్చారు ఆయన. అవునా? ఎవరా 2-3 పేర్లు చెప్పండి. వదిలే చెప్పలేదు. వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం. వాళ్ళ పేర్లు చెప్పకూడదు అనే ఒక ఫోబియా ఉంది మీకు. చెప్పోఫోబియా. సరే, ఇది లాక్ చేసాం. మీ ఆన్సర్ ఏంటో చెప్పండి. ఇంత తక్కువ చెప్పడానికి నోరు రావట్లేదండి. సరే, ముక్కుతో చెప్పండి. 0.9%. ఆప్షన్ సి లాక్. గోపిచంద్ గారు ఏ 0.5%. ఓకే. అండ్ నేను హీరో గారితో ఉంటానండి, అలా కుదురుతుందా? కుదురుతుంది. అది ఏ. నేను చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు మీకు అందరికి ఇష్టమైన యాంకర్ ఎవరు అని మీకు 4 ఆప్షన్స్ ఇచ్చినా ఒకటే చెప్పాల్సి వస్తుంది కదా. మీరు నా పేరు కానీ ఒకటి మాత్రం అర్థమైంది. ఇంత తక్కువ ఉంది అంటే ఏ టైం లో అయినా తాగడానికి రెడీగా లేరు జనాలు. దానికంటే ఒక టైం ఉంది అని. ఏం టైం అంటారు ఎస్కే గారు? అది మనకి యూనివర్సల్ అండి. మనం తాగడంలో ఏ సూటబుల్ అప్పుడు 24 hours తీసుకుని తాగడమే. అందుకనే మీరు ఫీల్ అవుతున్నారు. మారుతి గారు మీరేమంటారు? ఏ టైం బెటర్ అంటారు? నేను అసలు తాగనండి, అందుకని నాకు పెద్ద తెలీదు. మెషిన్ అరవట్లేదంటే ఏ మెషిన్? తాగాను అని జస్ట్ అట్లా మూత వాసన చూసానంటే చాలా. ఆ రోజు క్యాష్ ప్రోగ్రామే ఆ రోజు. ఈ లొల్లేంది, ఈ ఏసాలేంది?
నేను తాగి చేస్తున్నానంటారా ప్రోగ్రాము? గోపిచంద్ గారు మీరేమనుకుంటున్నారు? వాట్ ఇస్ ద గుడ్ టైం? మోస్ట్లీ అందరు చాలా మటుకు ఈవినింగ్ టైం తాగాలనుకుంటుంటారు. Yeah. చాలా తక్కువ మార్నింగ్ టైం తాగే వాళ్ళు చాలా తక్కువ. ఏ పనైనా సరే చీకట్లో చేయాలనుకుంటారు అందుకని. బస్ గారు నేను కూడా 5 లక్కీ నెంబర్ అన్న, అందుకని 5కి వెళ్ళి. కానీ వీటన్నిటిలో కల్లా న్యూమరాలజీ ప్రకారం చెప్పింది ఫస్ట్ మారుతి గారు 0.7%. సో ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే, ఆప్షన్ డి కాదు, ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు. మీ మొహం మీద మందు షాప్ మూసేసినట్టుంది కదా. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రండి మారుతి గారు. బాబోయ్, నెక్స్ట్ క్వశ్చన్, ఈ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్. ఆప్షన్ ఏ పెట్రోల్ డీజిల్, బి బీరు వైను, సి మాస్క్ శానిటైజర్, డి కొత్తిమీర కరివేపాకు. తమిళనాడులో నూతన దంపతులకి ఫ్రెండ్స్ దేనిని బహుమతిగా ఇచ్చారు? మారుతి గారు. పెట్రోల్ డీజిల్. ఆప్షన్ ఏ పెట్రోల్ డీజిల్ లాక్. ఎస్కే గారు. సోషల్ డిస్టెన్స్ ఇచ్చేయాలి కాబట్టి మాస్క్ శానిటైజర్ అని చెప్పి. ఆప్షన్ సి మాస్క్ శానిటైజర్ లాక్ ఎస్కే గారికి. గోపిచంద్ గారు. మాస్క్ అండ్ శానిటైజర్. ఓకే, ఆప్షన్ సి మాస్క్ అండ్ శానిటైజర్ లాక్. అదే నాది ఏ. బన్నీవాస్ గారు ఆప్షన్ ఏ లాక్. సరే ఒక రాంగ్ ఆన్సర్ తీసేయండి. ఓకే, ఆప్షన్ డి వెళ్ళిపోయింది, ఇంకో రాంగ్ ఆన్సర్ తీసేయండి. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. మా క్వశ్చన్ పేపర్ ఏమీ లీక్ అవ్వలేదు కదా, ఎందుకంటే ఒక్కోసారి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా కమర్షియల్ అయిపోతుంటారు. సో మీరిద్దరు ఆడబోతున్నారు ఇప్పుడు. ముందు మీరే రండి మారుతి గారు. ఫస్ట్ బజర్ నొక్కింది మీరే కాబట్టి మీకు మళ్ళీ 2 అవకాశాలు. ఒక్క SPL పడిందండి. రండి బాస్ గారు. కొన్ని మేకులు ఊడిపోయాయండి, సారీ. మొత్తానికి పక్కా కమర్షియల్ అనిపించుకున్నారు. ఒకే ఒక పనిష్మెంట్ వచ్చింది. SPL వచ్చింది మీకే కదండి? నాకే. మీకు భయంకరమైనటువంటి ఒక పనిష్మెంట్ వచ్చింది. ఓ మై గాడ్. ఆ పనిష్మెంట్ ఏంటంటే మీకు ఒక సిస్టర్ ఉంది. ఆ సిస్టర్ ని 2 రౌడీస్ ఏడిపిస్తూ ఉన్నారు. మీరు వెళ్ళి కాపాడాలి. ఆ సిస్టర్ నేనే, రౌడీలు వీళ్ళే. రండి. నిలువవే బాలు కనులదాన్న వయారి హంస నడకదాన్న నిన్నడగల హోయలున్నది జాన. 11th క్లాస్. నేను కాలేజ్ కి వెళ్ళాలండి. ఎన్నో సంవత్సరం అది? ఫస్ట్ టైం చదువుతున్నాను. ఫస్ట్ టైమా? అవును. ఈ ఊరికి కొత్త? డిగ్రీ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారా ఏంటి? ఈయన ఎవరండి? మీ బాబాయ్? దేవుడా. సారీ, నేను అటు వెళ్ళాలి. చేయాలి. అన్నయ్య, అసలు ఇప్పుడు ఆయన వెళ్ళి నేను ఏమన్నా చేయగలనా? నువ్వు కూడా ప్రాపర్ గా ఎవరితో చేయించుకుంటే నా కెపాసిటీ ఉంటుందో వాళ్ళతో చేయించుకోవాలి.
లేదయ్యా, నువ్వు వెళ్ళు, ఇది నీ పనిష్మెంట్. నన్ను ఏం చదువుతున్నావు అని అడిగారు. ఏం చదువుతున్నావు అని అడిగాడు, అదే కదా హ్యాపీగా ఇది చదువుతున్నానని చెప్పేసి వచ్చాయమ్మా. చెప్పేసి నేను అటు వెళ్ళాలి కదా, నన్ను వెళ్ళనివ్వట్లేదు. అంటే ఎస్కే అన్నయ్య ఉన్నాడు కదా, అన్నయ్య నువ్వు సరిపోద్ది. ఆడే ఆటోమేటిక్ పడిపోతాడు కింద. నువ్వు సినిమాల్లో అన్నయ్యలాగా వెళ్ళి డామ్ డూమ్ డుస్కని కొడతావు అనుకుంటే అదేం అది జరిగేది. రెగ్యులర్ కదమ్మా, మన రొటీన్ ఎందుకు ఫాలో అవటం చెప్పు. అందుకే మీరు మారుతి గారు అయ్యారు. సుమగారు మీరు నాన్ కమర్షియల్, ఆయన బీరు కొనమంటే డబ్బులు అడగాలి. అవును అన్నయ్య, డబ్బులు ఇస్తావా, డబ్బులు ఇస్తావా. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ రెండో రౌండ్ మనీ మనీ మోర్ మనీ. సెకండ్ రౌండ్ లో మేము సినిమాకి సంబంధించిన క్లూలు ఇస్తాము. సినిమా టైటిల్ ఏంటి గెస్ చేయాలి. ఇది కూడా బజర్ రౌండే. 4 ఆప్షన్స్ ఉంటాయి. బజర్ నొక్కిన వాళ్ళు కరెక్ట్ గా చెప్తే 50,000. రాంగ్ చెప్పిన వాళ్ళు, డబ్బులుండే వాళ్ళైతే సగం డబ్బులు పోతాయి, డబ్బులు లేని వాళ్ళకి పనిష్మెంట్లు వస్తాయి. సో ఫస్ట్ క్వశ్చన్, ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ తాత మనవడు, బి ప్రతిరోజు పండగే, సి బాబు బంగారం, డి శతమానం భవతి. మారుతి గారు చెప్పండి. ప్రతిరోజు పండగే. చూద్దాం ఇది కరెక్టా కాదా అని. ప్రతిరోజు పండగే. ఓకే, సో ఇప్పుడు SBL కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. సమాధానం చెప్పకూడదు అనుకుంటే కూడా లింక్ ఏంటో చెప్తాం. ముందు SK గారు మీరే రండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చెప్పకూడదు అనుకుంటే అందులో నేను ఏదైనా ఒక ఐటమ్ ఎన్నున్నాయో అడుగుతాను, గబగబా లెక్కెట్టి చెప్పేసేయాలి. ఈ ఇద్దరిలో ఎవరిని డీల్ చేయడం మీకు చాలా ఈజీ. ఏ అల్లు అర్జున్ గారు, బి అల్లు శిరీష్ గారు. పల్లీలు ఎన్నున్నాయి? 10 సెకండ్స్ లోపల చెప్పాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 స్టాప్. ఎన్నున్నాయి? 4. సారీ, లోపల ఇంకా 10 ఉన్నాయి. తప్పు సమాధానం. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. అల్లు అర్జున్ గారిని. అల్లు అర్జున్ గారిని డీల్ చేయడం ఈజీయా? మరి శిరీష్? చాలా కష్టం, చాలా కష్టం. అంటే మేము ఇలాగే అనుకుంటాం లేండి. రాజుగారి మొదటి భార్య మంచిది అంటే రెండో అని అనుకుంటాం మేము, అంతే. మీరు ఆన్సర్ చెప్పొద్దు అనుకుంటే పుష్పలోని ఆ శ్రీవల్లి స్టెప్ వేస్తే చాలు, చెప్పక్కర్లేదు. క్వశ్చన్, ఈ ఇద్దరిలో ఎవరి దగ్గర మీరు సీక్రెట్స్ ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటారు? ఏ అల్లు అరవింద్ గారు, బి అల్లు అర్జున్ గారు. శ్రీవల్లి సాంగ్ వేసుకోమ్మా. చూపే బంగారం ఆయనే. లేదు, ఐఎమ్ సారీ అండి. అందులో అర్జున్ గారు ఇట్లా భుజాలు తిప్పలేదు కాబట్టి మేము ఇవ్వలేకపోతున్నాం. మీరు ఆన్సర్ చెప్పాల్సిందే. అరవింద్ గారు. అరవింద్ గారు చూస్తున్నారుగా, చాలా సీక్రెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ ఇద్దరిలో ఏ డైరెక్టర్ తో కలిసి మీరు మళ్ళీ మళ్ళీ వర్క్ చేయాలి అనుకుంటున్నారు? ఏ సుకుమార్ గారు, బి మారుతి గారు. చెప్పేస్తే ఏచ్చు సరిగ్గా ఈసారి కావాలంటే. మీరు మళ్ళీ ఆన్సర్ చెప్పాల్సిందే. మారుతి గారు. అంటే ఇవాళ సుకుమార్ గారు ఆయన అలా చేయడు ఇప్పుడు, అప్పుడే ఆయన ఉన్న బిజీలోనే. కమర్షియల్ ఆన్సర్. మీరు ఆన్సర్ చెప్పొద్దు అనుకుంటే దీని లోపల ఉండే గోలీ బయటకు తీసేయాలంతే. మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఈ ఇద్దరిలో ఎవరిని ఖచ్చితంగా కలవాలి అని అనుకుంటారు? ఏ చిరంజీవి గారు, బి అల్లు అర్జున్ గారు. యాక్చువల్ గా చిరంజీవి గారి పెద్ద ఫ్యాన్ నేను చిన్నప్పటి నుంచి, అందుకని చిరంజీవి గారిని కలవాలనుకుంటా. కాబట్టి బన్నీని. బన్నీ మన ఫ్రెండ్ అండి. అంతేనండి, మాకు అర్థమైంది. సెకండ్ క్వశ్చన్ అండి, ఈ ముగ్గురులో పక్కా కమర్షియల్ వ్యక్తి ఎవరు? ఏ గోపిచంద్ గారు, బి బన్నీవాస్ గారు, సి SK గారు. పక్కా కమర్షియల్ అంటే బన్నీ వాసు. మూవీలో మీకు గొడ్డలు ఉంది కదండి. అవును. సో ఇప్పుడు కూడా అలాగే వాడు పరిగెడుతూ ఉంటాడు మా బాబీ. మీరు ఇలా విసిరి కరెక్ట్ గా గొడ్డలు అక్కడ నిలబడింది అనుకోండి, అతని మీద చెప్పక్కర్లేదు. ఈ ఇద్దరిలో మీలో ఉన్న యాక్టర్ ని బాగా వాడుకున్న డైరెక్టర్ ఎవరు? ఏ తేజ గారు, బి మారుతి గారు. పరిగెత్తు. తేజ గారా లేకపోతే మారుతి గారా? మారుతి. తేజ గారు ఇక్కడ లేరనేగా. ఎందుకంటే తేజ గారు దాంట్లో నేను చేసిన విలన్ రోల్ కాబట్టి దాంట్లో అన్ని ఎక్స్ప్రెషన్స్ రావు. దీంట్లో ఏంటంటే కామెడీ, ఎమోషన్స్ అన్ని ఉన్నాయి అన్నమాట. పక్కా కమర్షియల్ అన్నమాట. మీరు ఒక మల్టీ స్టారర్ పాన్ ఇండియా మూవీ చేయాల్సి వస్తే ఈ ఇద్దరిలో ఎవరితో కలిసి యాక్ట్ చేస్తారు? ఏ ప్రభాస్ గారా, బి మహేష్ బాబు గారా? పరిగెత్తు. అయ్యా దిగిపోవాలంటే గొడ్డలు దిగిపోయింది. ఎవరండి? ప్రభాస్. ప్రభాస్ గారు, బికాస్ హీస్ యువర్ గుడ్ ఫ్రెండ్. మహేష్ ఫ్రెండే బట్ ప్రభాస్. అండర్స్టూడ్, అండర్స్టూడ్ లేండి. ఒకసారి ఇట్లా క్రష్ చేసేయండి.
ఇప్పుడు ఆన్సర్ చెప్పకూడదంటే అది మళ్ళీ నార్మల్ కి తీసుకురండి. అనుభవించు రాజా అనే టైటిల్ ఈ ఇద్దరిలో ఎవరికి ఇస్తారు? ఏ ఎస్కే గారు, బి బన్నీవాస్ గారు. ఎస్కే గారు మీకు ఇవాళ టైటిల్ డెడికేటెడ్ అనుభవించు రాజా. బన్నీవాస్ గారు పక్కా కమర్షియల్. సినిమాలోని ఏదైనా ఒక డైలాగ్. సార్ ఎవరు చూపిస్తున్నారు సార్ మీ విలనిజం? మీరు ఇప్పుడు చేస్తున్నారు, నేను ఎప్పుడో చేసి చూసి వచ్చేసా. సెకండ్ క్వశ్చన్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఏ సాహసం, బి మరకతమణి, సి సమంతకమణి, డి వజ్రం. గోపిచంద్ గారు సాహసం. చూద్దాము. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ పోస్టర్ ఆధారంగా సినిమా పేరు చెప్పండి. ఆప్షన్ ఏ పిజ్జా, బి హ్యాపీ, సి మత్తు వదలరా, డి మల్లన్న. మారుతి గారు హ్యాపీ. సరే అయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. గోపిచంద్ గారు ఒక్కసారి మీకోసం ఈ పిక్చర్. 2 మాటలు చిరంజీవి గారి గురించి. ఈస్ ఏ వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. చాలా కష్టపడి ఈ రోజు ఈ పొజిషన్ ఉన్నారు. ఈ రోజు అంటే ఆయన ఒక పెద్ద వృక్షం లాగా. ఆయన హార్డ్ వర్క్ కి తగిన ఫలితం దక్కింది. ఈ రోజు ఆయనకి చూస్తుంటే వాళ్ళని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నారు. అట్ ది సేమ్ టైం ఇట్స్ వెరీ నైస్ పర్సన్ ఆల్సో. యాజ్ హ్యూమన్ బీయింగ్ ఆల్సో వెరీ నైస్ పర్సన్. ఆయన గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎందుకంటే మా నాన్నగారు తను ఒకే కాలేజ్ లో ఉన్నారు. ఫస్ట్ ఒంగోలులో చదువుకునేటప్పుడు మై ఫాదర్ ఇస్ సీనియర్ ఫర్ హిమ్. అంటే అప్పుడప్పుడు చెప్తా ఉండేవారు, అంటే మా బాబాయ్ వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు. ఇట్స్ వెరీ నైస్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ చిరంజీవి గారు వచ్చినందుకు మా ప్రోగ్రామ్ కి. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారు నాకు ఫస్ట్ సినిమాకి నేను షూటింగ్ ఫస్ట్ చేద్దాం, హీరోగా ఎవరు రాద్దాం వచ్చింది. ముత్యాల సుబ్బయ్య కలిసినప్పుడు ఫస్ట్ కలిసింది తన్నే అనమాట. అప్పటి నుంచి నాకు బాగా తెలుసు. ఇట్స్ వెరీ నైస్ జెంటిల్ పర్సన్. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఇప్పుడు నాకు ఫ్యామిలీ మెంబర్, రిలేటివ్ ఆటోమేటిక్. దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. వెరీ నైస్ పర్సన్. నెక్స్ట్ పిక్చర్. ప్రభాస్ గారు నా క్లోజ్ ఫ్రెండ్ ఆల్మోస్ట్. అంటే మేము ఇద్దరం అంటే వర్షం నుంచి కాదు, వర్షం ముందు నుంచి తెలుసు. బేసిక్లీ నాకు ఫస్ట్ సినిమా రిలీజ్ అయ్యి తొలివల్పు రిలీజ్ అయిన తర్వాత ఫ్లాప్ అయింది. దాంట్లో గ్యాప్ వచ్చింది అనమాట. అప్పుడు నేను వాళ్ళ ఆఫీస్, మన చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళ ఆఫీస్ ఒకటి ఉండేది, గోపికృష్ణ ఆఫీస్. అక్కడ ఫ్రెండ్ కలుస్తా ఉన్నప్పుడు అక్కడ ఫస్ట్ ప్రభాస్ నాకు పరిచయం అయ్యాడు. అట్లా అక్కడి నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. వర్షంతో బాగా క్లోజ్నెస్ అయింది. ఇప్పుడు నా స్టిల్ ఇస్ గోయింగ్ ఫ్రమ్ పాస్ట్ 22 years. ఓకే నెక్స్ట్. తేజ గారు. నిజం. ఈజ్ ది ఫస్ట్ పర్సన్ నాకు అంటే ఇండస్ట్రీకి జాయిన్ అవ్వాలని వచ్చిన ఫస్ట్ కలిసిన మనిషి తను అనమాట, తేజ గారిని. అంటే అప్పుడు ఏదైనా సినిమాలో చేద్దాం అనుకుంటున్నానని చెప్పేసి అని వచ్చిన తర్వాత తొలిప్పుడు షూటింగ్ బిఫోర్ అంటే ఆయన అప్పుడు బాగా మన చిత్రం ఈ సినిమాలని చేస్తున్నారు. అప్పుడు మామయ్య తీసుకెళ్లారు అనమాట. లేదు మా నేను చెప్తానమ్మా, నేను తర్వాత కలుస్తాను అని చెప్పేసి అన్నారు. బట్ వన్ ఫైన్ డే తర్వాత తొలివల్పు తర్వాత ఆల్మోస్ట్ ఒక 6 months తర్వాత సినిమాలు లేవు, ఎట్లా ఏమైనా తప్పు చేసి అనుకున్న టైంలో వన్ ఫైన్ డే ఈవినింగ్ కాల్ చేశారు తను. చేసి ఇట్లా జయంలో సినిమాలో ఒక విలన్ క్యారెక్టర్ చేస్తానన్నాను. అక్కడి నుంచి నా లైఫ్ టర్న్ అయిపోయింది. ఎస్ ఆఫ్ కోర్స్. నెక్స్ట్ మహేష్ బాబు గారు. మహేష్ నాకు మామూలుగా అంటే నిజం సినిమాలో చేసాం. అంటే వెరీ కామ్ పర్సన్. అంటే మా ఇద్దరికి అంటే అంతకుముందు చెన్నైలో అంటే తనకు తెలియదు, అప్పుడు నిజం చేసేటప్పుడు చెప్పాను అనమాట. చెన్నైలో గ్రౌండ్ లో క్రికెట్ ఆడుతా ఉన్నాను. అంటే తను వేరే టీమ్ తో ఆడుతూ ఉన్నాడు, నేను వేరే టీమ్ తో ఆడుతూ ఉన్నాను. అప్పుడు ఫస్ట్ తెలుసు, ఎందుకంటే అప్పుడు ఈస్ ఏ సూపర్ స్టార్ సన్. అప్పుడు దాని తర్వాత సినిమాకి వచ్చినప్పుడు నిజం సినిమా చేసేటప్పుడు అట్లా ఇంటరాక్షన్ అయింది. బాగా ఇద్దరికి బాగా జెల్ అయింది. అట్లా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది అనమాట. ఇట్స్ వెరీ కామ్ అండ్ వెరీ నైస్ జెంటిల్. నెక్స్ట్. మీ పిల్లల గురించి, మీ ఆవిడ గురించి. ఇద్దరు వెరీ నాటీ. ఓకే. చాలా గోల ఎక్కువ ఉంటుంది ఇంట్లో. మై వైఫ్ ఈస్ వెరీ నైస్. అంటే ఎప్పుడు నవ్వుతూనే కలగలుపుతూ ఇంట్లో బాగా ఒక ఎనర్జెటిక్ గా ఉంటుంది. ఇంటిని ఎప్పుడు సంతోషంగా ఉంచుతుంది అనమాట. ఇంటికి ఒక అందం అంటారు కదా, ఇల్లాలి ఇంటికి అందం అని. అవును. షీస్ లైక్ దట్. ఏమో నాకు తెలియదు, ఎందుకంటే నేను ఇంటి బయట ఎక్కువ ఉంటాను. ఎస్ చెప్పండి. Because I lost my father at the age of 9 years.
నేను ఫాదర్తో ఇంటరాక్ట్ అయింది చాలా తక్కువ. బట్ ఇప్పుడు తెలుస్తుంది ఐ మిస్డ్ వాట్ ఐ మిస్డ్ అని చెప్పేసి. అప్పుడు ఎందుకు ఉన్న టైంలో ఎందుకు ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయిందని. బట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ పర్సన్. మీ బ్రదర్ గురించి కూడా ఏమైనా? మా బ్రదరు అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇండస్ట్రీలోకి రావాలని ఇప్పుడు లేదు. ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్ట్, హీ వాంట్స్ టు బికమ్ ఎ డైరెక్టర్. అందుకని చెప్పి ముత్యాల సుబ్బి గారి దగ్గర జాయిన్ అయ్యి అంటే నెక్స్ట్ సినిమా ఈ డైరెక్షన్ చేసేవాడు తను. బట్ అన్ఫార్చునేట్లీ తను యాక్సిడెంట్ అవటం చనిపోవటం వల్ల అప్పుడు నేను అనుకున్నాను, అప్పుడు నేను ఇండస్ట్రీలోకి రావాలి ఎనీ అంటే ఎవరో అప్పుడు అంతకుముందు అంటే మా బ్రదర్ ఉన్నాడు కానీ నేను అక్కడ నేను బిజినెస్ చేసుకున్నాను. బ్రదర్ చనిపోయిన తర్వాత ఎట్లా నాన్నగారి పేరు నిలబట్టాలని చెప్పి అప్పుడు నేను ఇండస్ట్రీలోకి రావడం జరిగింది అనమాట. బట్ స్టిల్ ఇందాక మొన్న ఒక ఇంటర్వ్యూలో ఏదో చెప్పాను, స్టిల్ ఐ రిమెంబర్ మై బ్రదర్ ఫేస్. మై లాస్ట్ నేను చూసింది తన్ని నన్ను రష్యా పంపించడానికి చెన్నై రైల్వే స్టేషన్ లో వదిలిపెట్టడానికి వచ్చాడు అనమాట. ట్రైన్ వెళ్తూ ఉంటే పరిగెత్తుకుంటూ ఆ లాస్ట్ స్టిల్ ఐ కెన్ రిమెంబర్ దట్. బట్ మీరు ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మీ నాన్నగారు ఏదైతే చేశారో యాజ్ అ డైరెక్టర్ అండ్ మీ బ్రదర్ ఏదైతే సాధించాలనుకున్నారో యు ఆర్ లివింగ్ ఇట్ టు ద కోర్. థ్యాంక్ యూ సో మచ్ గోపిచంద్ గారు. థ్యాంక్ యూ. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ మారుతి గారు 2,35,000 తో, అంటే మూడో రౌండ్ లో ఎవరైనా ఎలిమినేట్ చేసే ఛాన్స్ మీరు గెలుచుకున్నారనమాట. మూడో రౌండ్ మొదలెట్టేద్దాం. అదే కలెక్షన్ కింగ్. మేము సర్వే కండక్ట్ చేయాలి కాబట్టి మీరు అలా వెళ్ళి ఇలా వచ్చేసేయండి. సూపర్ ఎనర్జీ. ఏ కాలేజ్? గురునానక్ యూనివర్సిటీ. సరే, నేను క్వశ్చన్స్ అడుగుతున్నాను, చకచక సమాధానాలు చెప్పండి. ఎటువంటి సందర్భాల్లో మనం ఒక టార్గెట్ ని పెట్టుకుంటూ ఉంటాము? ఫేవరెట్ హీరో మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని టార్గెట్ పెట్టి. అదేదో స్టడీస్ లో పెట్టచ్చు కదా. స్టడీస్ లో 6 months లా 6 packs ట్రై చేయాలి. ఓ మంత్ కు ఒక ప్యాక్ ప్లాన్ చేశాడు చూసారా. గొప్ప విషయం అది, గొప్ప విషయం అది. ఫుడ్ మొత్తం మానేసి పొట్ట తగ్గించడానికి చూసినప్పుడు. ఫుడ్ మొత్తం మానేసి ఏం తింటావమ్మా? గాలా గాలా. ఓకే, నెక్స్ట్. ఎటువంటి సందర్భాల్లో మనము ఫుల్ జోష్ మీద ఉంటాము? నైట్ రోజు ఫ్రెండ్స్ పార్టీకి సిట్టింగ్ లకి పిలిచిన ఫుల్ జోష్ లో ఉంటాం. మనం ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం జోష్ తగ్గుతుంది. మ్యారేజెస్ లో పానీపూరి ఎక్కువ పెట్టినప్పుడు జోష్ ఉంటుంది. ఫ్రీగా వస్తుంది కదా బాగా. ఎటువంటి సందర్భాల్లో మనం పక్క వాళ్ళ వస్తువులు ఉపయోగిస్తాము? ఎగ్జామ్ టైమ్ లో ఆన్సర్స్ రానప్పుడు పక్కవాడి ఆన్సర్ షీట్లు తీస్తాం. ఓకే. మన ఫోన్ లో మొబైల్ డేటా అయిపోయినప్పుడు పక్కన హాట్స్పాట్ ఇవ్వా అని అడుగుతాం. నా ఫ్రెండ్ బ్రాండెడ్ అండర్ వేర్ అయినప్పుడు నేను తీసుకున్నప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ఫ్రెండ్ ది బ్రాండెడ్ అండర్ వేర్ అని మాకు తెలియదు. నువ్వు వేసుకుంటే అంతకన్నా తెలియదు. నెక్స్ట్ క్వశ్చన్. ఎటువంటి సందర్భాల్లో మనం మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటాము? గుడికి వెళ్ళినప్పుడు. బా. ఒకళ్ళెవరికి మెసేజ్ చేసే బదులు ఇంకోళ్ళెవరికి మెసేజ్ చేసినాం. ఆ తర్వాత స్విచ్ ఆఫ్ చేసేసుకుంటావా? ఇంట్రెస్టింగ్ మూవీ చూస్తున్నప్పుడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాం. ఓకే. టీవీలో సుమాకి వచ్చినప్పుడు. టీవీ స్విచ్ ఆఫ్ చేసేస్తాడేమో అనుకున్నాను నేను. సో ఆన్సర్స్ అన్ని లాక్ చేసేసాము. చూద్దాము ఈ రోజు గోపిచంద్ గారు విత్ పక్కా కమర్షియల్ టీమ్ ఎలా ఆడతారు. ఈ రోజు మనం ఏ ఈవెంట్స్ పెట్టాము? పక్కా కమర్షియల్ సక్సెస్ ఈవెంట్స్. ఓకేనా? ఓకే మేడం. పిలిచేద్దామా పక్కా కమర్షియల్ టీమ్ ని? పావులా చేయమంటే రూపాయి పావులా చేస్తున్నాడు రైడు. ఒరే నీకేం చెప్పాను రా, ఆయనకు ఆల్రెడీ అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన కాల్ మీద కదరా పడమని చెప్పింది నేను. మేము
రీసెంట్ గానే పక్కా కమర్షియల్ సక్సెస్ ఈవెంట్స్ అని పెట్టాము. సో ఇట్లా ఏ సినిమా అయినా సరే ప్రమోషన్స్ చేయాలంటే మా దగ్గరకే రావాలి. కాకపోతే నేను పేపర్లన్నీ ఎప్పుడేమని చెప్తాను. మాకు స్పాన్సర్స్ కూడా లేరు, మీరే తర్వాత అరేంజ్మెంట్ చేయాలి అమౌంట్. కూర్చోండి. లీడ్ లో ఉన్నది మారుతి గారు కాబట్టి, మారుతి గారు మీరు పక్కాగా ఒకళ్ళని ఎలిమినేట్ చేసే ఛాన్స్ గెలుచుకున్నారు. మేము కొన్ని క్వశ్చన్స్ ఇస్తాం. ఆ క్వశ్చన్స్ లో నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ ఈ ముగ్గురులో నుంచి ఎవరైనా ఒకళ్ళని సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి. వాళ్ళ ఆన్సర్లు స్టూడెంట్స్ చెప్పిన ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి, లేదంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. చెబితే మీరు ఎలిమినేట్ అయిపోతారు. ఓకే, డన్. ఎటువంటి సందర్భాల్లో మనం ఒక టార్గెట్ ని పెట్టుకుంటూ ఉంటాము, ఎటువంటి సందర్భాల్లో మనం ఫుల్ జోష్ మీద ఉంటాము, ఎటువంటి సందర్భాల్లో మనం పక్క వాళ్ళ వస్తువులు ఉపయోగిస్తాము, ఎటువంటి సందర్భాల్లో మనం మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేస్తూ ఉంటాము. ఎలాంటి సందర్భాల్లో మనం పక్క వాళ్ళ వస్తువులు ఉపయోగిస్తాం? ఎవరికి ఇస్తున్నారు? ఈ ముగ్గురులో నుంచి ఒకళ్ళకి ఇవ్వాలి. మా ఎస్కేన్కి ఇస్తా, ఎందుకంటే ఈయన వార్డు కాబట్టి ఈయనకి అప్పు చెప్పా. ఎటువంటి సందర్భాల్లో మనం పక్క వాళ్ళ వస్తువులు ఉపయోగిస్తాము? మీ ఆన్సర్ స్టూడెంట్స్ ఆన్సర్స్ తో మ్యాచ్ అవ్వాలి. చెప్పాలి ఆన్సర్ చెప్పాలి. స్టూడెంట్ అంటే 1950లోకి వెళ్ళాడు, అందుకని. ఎస్కే గారు, మనకి ఈ రోజు మాత్రమే టైం ఉంది. ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు మన పెన్ను పని చేయలేదు అనుకోండి. ఓకే, ఉందా లేదా చూద్దాం. ఇలాగే రెండు చెప్పేస్తే మారుతి గారిని మీరు ఎలిమినేట్ చేసేస్తారు. ఈ లోపు మన ఈ సక్సెస్ ఈవెంట్స్ లో ఒక మంచి పాట. బాబు లేమ్మా, లేవడానికి అరగంట పట్టేలా ఉంది. బావలు మీకు వచ్చే స్పాన్సర్లు కూడా ఎగిరిపోతారు. ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో మన ఫోన్ పని చేయబోతే పక్కన చూసావా, నేను చూడగానే ఆయనకి ఎమర్జెన్సీ గుర్తొచ్చింది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో ఫోన్ పని చేయకపోతే వేరే వాళ్ళ ఫోన్ వాడతాం. ఉందా లేదా చూద్దాం. చెప్పండి. మన వైఫై పని చేయనప్పుడు పక్కన వాళ్ళ హాట్స్పాట్ అడుగుతాం. ఈవెంట్స్ లో రెస్పాన్స్ చాలా బాగుంది ఎస్కే గారు మీకు. ఇంకొక ఆన్సర్ చెప్పారంటే మారుతి గారు ఎలిమినేటెడ్. అజ్జా, సుమ గారు ఏజ్ మనం గెస్ చేయలేనప్పుడు పక్కన వాళ్ళని అడుగుతాం. స్టేజ్ కింద టాపిక్ ఏంటంటే మీ ఫస్ట్ సినిమా ఏంటది? కళ్యాణ ప్రాప్తి వస్తే. కళ్యాణ్ ప్రాఫిట్ వస్తేప్పుడు ఆడు 4th క్లాస్, నేను 5th క్లాస్ అంటే అదే గుర్తు చేసాడు. నేను కూడా అప్పుడేం పెద్దదాన్ని కాదు, నేను స్కూల్లోనే చదువుతున్నాను. ఓకే, చూద్దాము. ఎస్కే గారు, మన బాత్రూమ్ లో వాటర్ రానప్పుడు పక్కన వాళ్ళ బాత్రూమ్ వచ్చారు. ఆయన ఎలిమినేట్ అయ్యాడు. ఆ ఒక్క ఆన్సర్ ఏంటో చూద్దాం మనం. అర్జెంట్ పని ఉండి బైక్ కావాల్సినప్పుడు. మారుతి గారు, ఇప్పుడు నెక్స్ట్ ఎవరు అండ్ ఏ క్వశ్చన్ ఇస్తారు? ఎటువంటి సందర్భాల్లో మనం ఒక టార్గెట్ ని పెట్టుకుంటూ ఉంటాము, ఎటువంటి సందర్భాల్లో మనం ఫుల్ జోష్ మీద ఉంటాము, ఎటువంటి సందర్భాల్లో మనం మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేస్తూ ఉంటాం? ఎలాంటి సందర్భాల్లో మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తూ ఉంటాం? బన్నీ గారిక, ఎటువంటి సందర్భాల్లో మనం మొబైల్ స్విచ్ ఆఫ్ చేసేస్తూ ఉంటాం? బన్నీ గారు, వాడు గుడికి వెళ్ళినప్పుడు. గుడికి వెళ్ళినప్పుడు. ఉందా లేదా చూద్దాం. రైట్ అండి, గుడికి వెళ్ళినప్పుడు. పెళ్ళం ఇంట్లో కోపంగా ఉన్నప్పుడు. పెళ్ళాం అంటే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అవుతుంది వాళ్ళకి. కోపంగా ఉన్నప్పుడు. చూద్దాం. లేదండి, గర్ల్ ఫ్రెండ్ కోపంగా ఉన్నప్పుడు వీళ్ళు ఫోన్ ఏమి స్విచ్ ఆఫ్ చేయరు, వేరే గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడతారు. మా పక్కా కమర్షియల్ సక్సెస్ఫుల్ ఈవెంట్స్ లో
భాగంగా బాగా సక్సెస్ అవ్వడానికి కమర్షియల్ ఎలిమెంట్ ఏంటంటే హీరోతో స్టెప్ వేయించడం అన్నమాట. మీకు ఆలోచనలు వచ్చాయండి ఈ డాన్స్ చూసి? పేరెంట్స్ తిట్టినప్పుడు. ఓకే, పేరెంట్స్ తిట్టినప్పుడు ఉందా లేదా చూద్దాం. అయినా పేరెంట్స్ తిట్టినప్పుడు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకునే మొహాలా అండి ఇవి? బాయ్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు. ఓకే, ఉందా లేదా చూద్దాం. చూద్దాం ఆన్సర్స్ ఏంటో. ప్రశాంతంగా ఒంటరిగా సమయం గడుపుతున్నప్పుడు, డబ్బుల కోసం ఎవరైనా పదే పదే ఫోన్ చేసినప్పుడు. సో ఇక ఫైనలీ మిగిలింది గోపిచంద్ గారే కాబట్టి చెప్పండి, ఏ క్వశ్చన్ ఇస్తారు? ఎటువంటి సందర్భాల్లో మనం ఒక టార్గెట్ ని పెట్టుకుంటూ ఉంటాము? ఎటువంటి సందర్భాల్లో మనం ఫుల్ జోష్ మీద ఉంటాము? టార్గెట్ పెట్టుకుంటాం. ఎటువంటి సందర్భాల్లో మనం ఒక టార్గెట్ ని పెట్టుకుంటూ ఉంటాము? ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలని. ఓకే, ఉందా లేదా చూద్దాం. అంత గట్టిగా ఊదకరా, ఎట్ నుంచి పోతుంది. ఇంకా రెండు. ఇంత డబ్బు సంపాదించాలి అని ఒక టార్గెట్ పెట్టుకుంటారు కదా. ఎంత డబ్బు సంపాదించాలి? లేదు ఇంత తినాలి అని ఒక టార్గెట్ ఉంటుంది కదా. ఉందా లేదా? వాట్ ఈస్ దిస్ అమ్మా? వెయిట్ తగ్గాలని టార్గెట్ పెట్టుకుంటారు. ఓకే, చూద్దాం. ఇంకొక ఆన్సర్ చెప్తే లైఫ్ లో ఒక పొజిషన్ రీచ్ అవడానికి ఒక టార్గెట్ ఉంటుంది కదా. ఓకే, లేదు అది లేదు. కాదు అన్న ఏంటంటే ఓ మాట అంటే ఇవాళ ఓ అంటే కనుక అది కరెక్ట్. వాళ్ళు కనుక రెస్పాండ్ అవ్వద్దు, ఇది లేదులే. ఎట్లన్నా అమ్మాయిని పడేయాలని ఒక టార్గెట్. చూద్దాం. కానీ ఎవరు మాట్లాడాలి ఇప్పుడు? ఎస్కే గారు మాట్లాడాలి. పక్కా కమర్షియల్ చిత్రం, మ్యాచో స్టార్ గోపిచంద్ అన్న. సక్సెస్ఫుల్ దర్శకుడు మారుతి దర్శకత్వంలో అనేక హిట్ చిత్రాలు అందించిన బన్నీవాస్ నిర్మాతగా అరే బెల్ట్ పెట్టుకోవాలి ఈరోజు. నీ వల్ల మనకి రెండు ఈవెంట్ లేకుండా పోయేలా ఉందిరా. అందరూ ఈ సినిమాని బాగా చూస్తే ఈ రేట్లకి సినిమాలు వస్తాయి. మీరు సరిగ్గా చూడకపోతే అందరు రేట్లు పెంచేస్తారు. చూస్తాం సినిమాలు చూస్తాం. వెళ్తాం థియేటర్ కి వెళ్తాం. ఒకసారి పక్కా కమర్షియలే అనండి. సో గోపిచంద్ గారు విన్ అయిపోయారు. పక్కడో రౌండ్ మీరే ఆడబోతున్నారు. కంగ్రాచులేషన్స్. గోపిచంద్ గారు కంగ్రాచులేషన్స్. మీరు ఇప్పటి వరకు 3,45,000 గెలుచుకున్నారు. మీరు ఈ రౌండ్ కూడా విన్ అవుతే 17,25,000 వస్తుంది. లేదు అంటే 1,72,500 వస్తుంది. ఈ బెల్ట్ మీద ఉండేటువంటి ఐటమ్స్ అన్ని అలాగే డబ్బులు కూడా వచ్చేస్తాయి. కానీ మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే బెల్ట్ ఆగుతుంది 5 సెకండ్లు. లేదంటే సామాన్లన్నీ కింద పడి పగిలిపోతూ ఉంటాయి.
టాపిక్స్ చూద్దాము, అందులోంచి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి మీరు. టాపిక్స్: మూవీ డైరెక్టరు, ఫ్రూట్ ఇంగ్లీష్ పేరు తెలుగు పేరు, దేశము వాడే కరెన్సీ, ప్లేస్ ఫేమస్ ఫుడ్, గేమ్ ప్లేయర్ సంఖ్య, ప్రముఖ కట్టడాలు ఉన్న ప్రదేశము, సరస్సు ఉన్న ప్రదేశం. మూవీ డైరెక్టర్. మూవీ డైరెక్టర్. సో నేను మూవీ పేరు చెప్తాను, డైరెక్టర్ పేరు మీరు చెప్పాలి. చెప్పినప్పుడంతా ఇది ఆగుతుంది ఒక 5 సెకండ్లు. మళ్ళీ మూవ్ అవడం మొదలెడుతుంది. 7 కరెక్ట్ గా చెప్పేసరికల్లా ఎన్ని ఐటమ్స్ దీని మీద మిగిలితే అది డబ్బులు మీకు వచ్చేస్తాయి. ఓకే, రెడీ? పక్కా కమర్షియల్ రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రణం. రాజశేఖర్. రైట్ ఆన్సర్. సైరా నరసింహారెడ్డి. సురేందర్ రెడ్డి. రైట్ ఆన్సర్. శ్రీమంతుడు. కొట్టాల శివ. రైట్ ఆన్సర్. మహానటి. నాగశ్విన్. రైట్ ఆన్సర్. పోకిరి. పూరి జగన్నాథ్. రైట్ ఆన్సర్. అదుర్స్. వినాయక్. రైట్ ఆన్సర్. దూకుడు. శ్రీనివాస్. రైట్ ఆన్సర్. ఇంకా నేను అడగడానికి కొన్ని మిగిలిపోయాయండి. గబ్బర్ సింగ్. హరీష్ శంకర్. ఏంటండి మమ్మల్ని నుంచోబెట్టి గబ్బర్ సింగ్ హరీష్ శంకర్ అంటారు? ఆయన మీద ఉంటే కాన్ఫిడెన్స్ అది. అర్జున్ రెడ్డి. సందీప్ వంగ. రైట్. కంగ్రాచులేషన్స్. 17,25,000. సో పక్కా కమర్షియల్ అనిపించేసుకున్నారు ఇవాళ. పక్కా కమర్షియల్. మీరందరూ థియేటర్కి వెళ్ళి చూడండి. డెఫినెట్ మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ విత్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. గో అండ్ ఎంజాయ్ ద మూవీ. థ్యాంక్ యూ సో మచ్ అండి Thank you. వచ్చినందుకు. Thank you. గోపిచంద్ గారు 25,000 చెక్ అండి. థ్యాంక్ యూ. ప్రొడక్ట్స్ ఓకే, అదండి సంగతి. మళ్ళీ మనం కలుద్దాము సాటర్డే ఇన్ పక్కా క్యాష్. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్ అండ్ బై బై.